అసెంబ్లీలో ఎవ్వల బలగం ఎంత అంటే కాంగ్రెస్ కు 65, కార్లకెళ్ళి వచ్చిన వాళ్ళని కలిపితే ఇంకో 10, ఇక పోంగా బీఆర్ఎస్ ల మిగిలినోళ్ళు 28 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8, ఎంఐఎం కు 7, సిపిఐకి 1. గీ లెక్కన సర్కార్ తోటి తగ్గఫర్ కొట్లాడాల్సిన వాళ్ళు, పబ్లిక్ లా పతార చూపియాల్సిన వాళ్ళు ఎవలబ్బా కారోలే కదా. కానీ ఏమైతుందో చూడుర్రి మీరే. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఏందంటే బీజేపీ అని రోజు వచ్చేటట్టున్నది. అసెంబ్లీ ఎలక్షన్ లో 8 సీట్లు గెలిచి 6 నెలలకే పార్లమెంట్ లో 8 మంది ఎంపీలు అయితే ఏడాదిలో పట్టిన 2 ఎమ్మెల్సీలను తయారు చేసుకున్నది. మళ్ళా దినామింత పతార పెరుగుతుందని ఫుల్ ఖుషీలు ఉన్నారు కమలం పార్టీ వాళ్ళు. ఇదే రువాడితోటి మళ్ళా తప్పక పక్క పవర్లకు వస్తాము అంటున్నారు. కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఉంటారు. వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది. రోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పట్లో హైదరాబాద్ లోనే ఉందనుకునే బీజేపీ చిన్నగా జిల్లాలకు కూడా వాకుతున్నది. బీఆర్ఎస్ బలమే ఉత్తర తెలంగాణ అనుకుంటే ఆడాడ్డ పెడుతుంది. ఈ పుణ్యం కూడా కారోళ్ళదే. మరి మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తే 3 పార్టీల నడుమ కొట్లాడుండు, రిజల్ట్ ఎట్లుండును? 4 ముఖ్యమైన లీడర్లు ఉన్న ఈ నియోజకవర్గంలోనే నిలబడకుంటే 2 జాతీయ పార్టీల నడుమ టగ్గపర్ నడిచి ఆఖరికి బీజేపీ గెలిచింది పట్టభద్రుల సీటు. టీచర్ల సీటు కూడా ఇల్లదేనాయే. మాదంత గొప్ప పార్టీ, ఇంత పెద్ద పార్టీ అని ఎంత చెప్పుకున్నా అసలు సంగతి తేలేదు ఎలక్షన్లనే కదా. మళ్ళా ప్రధాన ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సారు అసెంబ్లీకి దుమ్మాల మీద దుమ్మాలు. ఎన్నడు వస్తలేడు, ఏ తిప్పల మీద గవర్నమెంట్ ప్రశ్నిస్తలేడు, ఏ హామీ గురించి నిలదీస్తలేడు. పోనీ పబ్లిక్ లనన్నా తిరుగుతున్నాడా అంటే ఫామ్ హౌస్ లో పరాకతిగా ఉన్నాడు. ఊసేలేదంటున్నా కదా, రాజకీయ ఉనికిపోయింది. 10 సంవత్సరాల అధికారులు ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు పెట్టలేని పరిస్థితి అంటే దుస్థితి. ఎలక్షన్ లో పోటీ చేయరు, ఏడుకు వస్తలేరు కాబట్టి కాంగ్రెస్ నచ్చని వాళ్ళు కమలానికి జై కొడుతున్నట్టున్నారు. మరి కారోళ్ళు ఎవరు కోటేసిండ్రు? భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని